హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైబ్. అల్లు అర్జున్ AA22, అల్లు అర్జున్ ప్లస్ త్రివిక్రమ్ అండ్ ప్లస్ అనిరుద్ కలవబోతున్నారు భయ్య. సో ఈ కాంబోకి ఇప్పుడున్న హైప్ నా భూతో ఉన్న భవిష్యత్తు అనే రేంజ్ లో మారబోతుంది రాను రాను కూడా. ఎస్, అందులో డౌట్ లేదు. అసలు త్రివిక్రమ్ అండ్ అల్లు అర్జున్ కాంబో అంటేనే అసలు మాస్టర్ పీస్ కాంబోస్. ఒక జులై, ఒక అలవైకుంఠపురంలో ఏ సినిమాకి ఆ సినిమానే పోటీ ఆ రేంజ్ లో తీశారు. సో ఫ్లాప్ అనేది ఎరుగురు వీళ్ళిద్దరు. సో వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టబోతున్నారు AA22తో. అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది భయ్య, ఎందుకంటే హైప్ ఆ రేంజ్ లో బిల్డ్ చేస్తున్నారు అనమాట ప్రొడ్యూసర్లు కానీ యాక్టర్లు కానీ. సో ప్రతి ఒక్కరు కూడా ఒక రేంజ్ హైప్ క్రియేట్ చేస్తున్నారు. సో చూడాలి వాళ్ళే ఏ రేంజ్ లో కుమ్మబోతుందో. సో దీన్నైతే మైథలాజికల్ గా మన త్రివిక్రమ్ మన ముందు తీసుకురాబోతున్నాడు విత్ హై పొటెన్షియల్. ఏంటి హై పొటెన్షియల్ ఉన్న విఎఫ్ఎక్స్ తో, హై పొటెన్షియల్ ఉన్న యూనిట్ తో. సో మొత్తానికి అయితే రచ్చ రంబోలే అనమాట AA22 అయితే. సో చూడాలి భయ్య ఇక ఏ రేంజ్ లో కుమ్మబోతున్నారో. అసలు ప్రొడ్యూసర్లు కానీ అదే నాగవంశం ఉన్నాడు కదా, అతనైతే ఒక ముక్కలో చెప్తున్నాడు ఒక మాట అయితే, రాజమౌళి కూడా టచ్ చేయని రేంజ్ లో తీసుకెళ్తాం, రాజమౌళి కూడా టచ్ చేయని జోనర్ లో మేము తీసుకెళ్తున్నాం. అతను చెప్పే మాటలకి హైప్ అదే మాటకి అదే వస్తూ ఉంటుందిలేండి, ఆ రేంజ్లో చెప్తున్నాడు అనమాట. సో అతను చెప్తుంది ఏంటంటే రాజమౌళి గారు కూడా ఇప్పటి వరకు ఒక జోనర్ టచ్ చేయలేదు, ఆ జోనర్ని మేము తీసుకురాబోతున్నాం. సో ఆ జోనర్ మేము చూపించబోతున్నాం అంటే రాజమౌళి గారు నా దేశంతో వరకు టచ్ అయ్యేది ఒకే ఒక జోనర్, అదే మైథలాజికల్ జోనర్. సో ఖచ్చితంగా రాబోతాడయ్యా, ఏ మాత్రం మామూలు లేదు. ఖచ్చితంగా ఈసారి మాత్రం రప్ప 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 కాదు, సప్ప 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 కోసేస్తాడు. రికార్డులు మాత్రం ఆ రేంజ్ లో క్రియేట్ చేయబోతున్నాడు. ఖచ్చితంగా త్రివిక్రమ్ మార్క్ అలా కోరుకుంటవరంలో ఎలాంటి ఫ్రెష్ వైబ్ అయితే క్రియేట్ అయిందో వీళ్ళిద్దరి నుంచి, అసలు అలాంటిది కాకుండా దానికంటే ఎక్కువగా ఫ్రెష్ వైబ్తో సినిమాని కనుక తీసుకెళ్తే ఖచ్చితంగా ఒక పాజిటివ్ రెస్పాన్స్ వస్తే మాత్రం నిజంగా రికార్డ్స్ మాత్రం అన్బీటబుల్ ఆ రేంజ్లో ఉంటాయన్నమాట. ఖచ్చితంగా ఒకవేళ మహేష్ బాబు రాజమౌళి సినిమా అండ్ త్రివిక్రమ్ అల్లు అర్జున్ సినిమా పోటపోటీగా వచ్చిన ఖచ్చితంగా సినిమాలకి మాత్రం అసలు పోటీ మాత్రం మామూలుగా ఉండదు. రాజమౌళి సినిమా అయినా కానీ సో ఖచ్చితంగా కొట్టే చేస్తుంది భయ్య, ఆ రేంజ్లో ఉంటుంది అనిపిస్తుంది వీళ్ళు ఇస్తే బిల్డప్ చూస్తుంటే. బట్ ఎంతవరకు వెళ్తుందో చూడాలి. తుస్ అంటుందా పుస్ అంటుందా. సో మొత్తానికి ఇంకా వాళ్ళ చేతిలో ఉంది అంతా. సో మీకేమనిపిస్తుంది గైస్, ఇది తుస్సా బుస్సా? తప్పకుండా మన కాటలో తెలియచేయండి. సో మొత్తానికి అయితే బడ్జెట్ కూడా భారీ బడ్జెట్ సినిమా భయ్య. ఇంతవరకు అసలు మన ఇండియన్ సినిమాలో అలాంటి బడ్జెట్ మనం చూడం, ఆ రేంజ్లో పెట్టిపోతున్నారంట. సో ఎక్కిస్తున్నారు బాగా. సో చూద్దాం, ఎక్కించేది బాగానే ఉంది, తొక్కేకుంటే చాలు ఆడియన్స్ని, చూసే ఆడియన్స్ని. సో మొత్తానికి ఇది గైస్, ఇంకా పుష్ప తర్వాత ఆ పుష్ప 2 తర్వాత ఒక రేంజ్ వైబ్, రేంజ్ క్రేజ్ చూడబోతున్నాడు అల్లు అర్జున్. సో దీని తర్వాత అంతకంటే ఎక్కువ చూద్దామని కోరుకుందాం. సో ఇంతే మరి ఈ రోజుకైతే అప్డేట్. ఇంకెంత కలిసి సబ్స్క్రైబ్ వెళ్ళండి వల్ల ప్లీజ్ సబ్స్క్రైబ్.